చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలోని మోదుగులపాలెం, కొత్త వీరాపురం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం ఏర్పేడు మండలంలో తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏర్పేడు మండలం పాగాలి గ్రామంలో ప్రస్తుతం ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అడుగడుగున కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో వెళ్తూ ఉంటే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ప్రజలు డ్యాన్స్ చేస్తున్నారండి. ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆ పాట వింటూ ఉంటే వాళ్ళు వచ్చి డ్యాన్స్, పిల్లలతో కూడా డ్యాన్స్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక చరిత్ర అని చెప్తా ఉండ. ఎందుకు చరిత్ర అంటే మామూలుగా అందరూ మాట్లాడతారు, ఏమి లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా. చంద్రబాబు నాయుడు ఏమి చేయాలి? చంద్రబాబు నాయుడు ఎంతసేపు అయినా ఆయన మీడియాని పెట్టుకొని సోపులు చేసేది తప్పితే నేను గుండె మీద చెయ్యొచ్చు. చెప్పు చంద్రబాబు నాయుడు గారు, డీకేటీ ల్యాండ్ తప్పు పట్టిస్తావు నువ్వు డీకేటీ ల్యాండ్ ఎంత సూసైడ్ చేసుకునే దానికి ప్లాన్ చేస్తున్నావా ప్రజల్ని? అంటే దాదాపు ఇప్పటికి 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇంతవరకు డీకేటీలు ధైర్యం చేసే సీఎం ఒక్కడు రాలే ఇంతవరకు ఈ దేశంలో. అది బీజేపీ వాళ్ళు తీసుకుని వచ్చే చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు దాటినాక వాళ్ళ పట్టాలు ఇంటికి తీసుకొని వచ్చేస్తున్నారు. ఇంకొకటి చెప్పేదా మిస్టర్ చంద్రబాబు నాయుడు, నీ బంధువులు పల్లాంలో తిరుమల తిరుపతి దేవస్థానం 450 ఎకరాలు అకౌంట్లో డబ్బులు పడింది. 2 లక్షలు కూడా పలకదు. 2 లక్షల రూపాయలు ల్యాండు ఈరోజు డీకేటీ ల్యాండ్లు ఇమీడియట్గా 20-25 లక్షల రూపాయలు ప్లస్ ఒక్కొక్క దగ్గర అయితే 50 లక్షలు, ఒక దగ్గర 1 కోటి రూపాయలు అయిపోయింది. అసలుకి లాటరీ టికెట్ కొట్టినారండి. లాటరీ లాగెళ్ళండి, లాటరీ కన్నా గ్యారంటీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇన్ని డీకేటీ వ్యవస్థ, అసలుకి ఇది వ్యవస్థ అంటారా లేకపోతే మార్పు అంటారా దీన్ని, లేకపోతే ఒక భూగోళాన్ని మార్చడం అంటారు. భూగోళం అంటే వాతావరణం మారితే భూగోళం అంతా మారుతుందా అంటారు. ఆంధ్రప్రదేశ్ నుండి డీకేటీ ల్యాండ్ అని కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు ప్రజల చేతిలో పోయినాయంటే ఏంది ఇది? ఒక ఇంటికి 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, ఇంత డబ్బులు వస్తుంటే 5 కోట్లు కూడా వచ్చినట్టు అంటున్నారు రైతులు. కాబట్టి ఇంత డబ్బు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నీకు ఇష్టం లేకపోతే జగన్ గారిని తిట్టు, కానీ రైతుల్ని పట్టాలిచ్చే రైతులు అబద్ధం చెప్పడం, నీలాంటి నీచుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నువ్వు మారవు. నీ చేతుకుంటే అయిందా? 30 సంవత్సరాలు తెగ్గోయినా నిన్న, 14 సంవత్సరాలు సీఎం తెగ్గోయినా నిన్ను ఏం చేయాలనుకున్నావు? నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? పెద్ద సీనియర్ కదా. నీ బతుక్కి ఇటు చూస్తావు, ఆయన చూసి ఓటీ అంటావు, ఏదే మోడీ గారిని చూసి ఇటు చూస్తావు, మా గ్లాసుని చూసి ఓటీ అంటావు. అసలు నిన్ను చూసే ఎవరు అసలు అడుగుతున్నావు నువ్వా? చంద్రబాబు నాయుడు వస్తే కరువుల చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వస్తే వానల జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇది ఫ్యాన్ గాలి, అది పంచర్ అయిపోయిన గాలి అది. కాబట్టి ఈ రెండింటికి పోటీ లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం మొత్తం తెలియజేస్తారు. జై జగన్. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. కెమెరామ్యాన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.